నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇరాన్పై అర్ధరాత్రి ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం, అగ్నిగుండంగా మారిన టెహరాన్ నగరం. అధ్యక్షుడు క్షమాపణ చెప్పినా గల్ఫ్పై ఆగని ఇరాన్ దాడులు, ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయంపైకి డ్రోన్లు. మద్యం కుంభకోణంలో 1000 కోట్ల దోపిడీని బయటపెట్టిన ఈడీ, 10 డిస్టిలరీల నుంచి 795 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు నిర్ధారణ. ఇథిలీన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగడంతోనే మరణాలు, బాధితుల రక్త నమూనాల ద్వారా తేల్చిన ఫోరెన్సిక్ నిపుణులు. మహిళా దినోత్సవాన కొత్త పథకాలు ప్రారంభించనున్న ప్రభుత్వం, ఈ ఏడాది 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యం. గరిట పట్టిన చేత్తోనే స్టీరింగులు తిప్పుతున్న విశాఖ అతివలు, మహిళల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న ఫెమీ రైడ్స్. బెంగాల్లో రాష్ట్రపతికి ప్రోటోకాల్ ఉల్లంఘనపై దుమారం, మమత ప్రభుత్వం అన్ని హద్దులు దాటేసిందన్న ప్రధాని.